లేక భరించలేక అక్కసుని మీ క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మీరు చేస్తున్న స్టంట్లు చూడండి. జస్ట్ బికాస్ తన క్యాడర్ ని కాపాడుకోవడం కోసం తప్ప ఇంకా ఏమీ లేదు. ఈ రోజు మీరు చూస్తే ఒక్కొక్కరుగా మా పార్టీల వైపు ఇష్టం చూపిస్తున్నారు, మా పార్టీ వైపు ఆశ చూపించి రావాలనుకుంటున్నారు. సో పార్టీ ఖాళీ కాబోతోంది. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకుంటున్నారు. ఏవో చెప్పలేను, నా పక్కన ప్యానల్ మెంబర్ కూడా మా పార్టీకి వచ్చేయచ్చేమో చెప్పలేం కదా. బళ్ళోడలైతే ఓడలు బళ్ళైతే మమ్మల్ని ఇదే డిబేట్లలో కూర్చోబెట్టి ఎంత ఇబ్బందికరం పెట్టేలాగా ఎంత అసహ్యకరంగా మాట్లాడారో మీకు గుర్తుకుంది వర్మ గారు. మీరే మాకు ఎవిడెన్స్. మమ్మల్ని అన్ని మాటలు మాట్లాడారు, 2 చోట్ల ఓడిపోయారు, మీరేంది మాట్లాడేది, జెండా కూలీలు అన్నారు. ఈ రోజు మేము ప్రజల పక్షాన్ని నిలబడిన తీరు ప్రజలు గమనించి మాకు భారీ మెజార్టీతో గెలిపించారు, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. సో మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం. అలాగే రేపు వీళ్ళు కూడా ఈ ప్రజలు తిరస్కరించబడ్డారు. రేపు వీళ్ళ పరిస్థితి ఏంటో మీరు గమనించాలి. నేను ఒకటే చెప్తాను సార్, ప్రజా నాయకుడు కాదు, ప్రజల పక్షాన్ని నిలబడేవాడు కాదు, స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు వాడుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడే అర్హత గాని ఆవశ్యకత కూడా లేదు. మరొక ఇంపార్టెంట్ థింగ్ అక్క మెన్షన్ చేశారు, అరాచకం ఆటవికం రెడ్ బుక్. దీనికి నిలత్తు సాక్ష్యం వైఎస్ఎస్పీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాను నేను. సింగిల్ స్టేట్మెంట్. అక్క అంటే ఇంకా మీ రోజక్క గారు ఏమనుకున్నానండి, మీరు ఆవిడ అలాగే సంబంధిస్తారు కదా. ఈ అక్క ఎక్కడ అడ్రస్ లేకుండా పోయిన అక్క అయితే గుర్తుకు లేదు సార్, ఎదురుగా ఉన్న అక్క అయితే గుర్తుకుంది. ఏం లేదు, అలాగే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ముంబై వెళ్ళిపోతున్నారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఉన్నది మళ్ళీ వెనక్కి వచ్చారు, మళ్ళీ వెనక్కి వచ్చారు కదండి. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోరు రాజకీయాల్లో. ఓకే బాజీ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. బాజీ గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టున్నారు మీరు. ఫ్యూచర్ ప్లానా, భవిష్యత్తు కార్యాచరణ ఏం జరుగుతుందో అని? వరుణ్ గారు నమస్కారం. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా ప్యానలిస్టులందరికీ మీ ద్వారా మిగతా వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలతో కూడిన